హెల్త్ చెకప్ చేయించుకున్నారమ్మా? చేయించుకున్నాను మ్యామ్. HbA1c 8 ఉందిగా, మరేం చేద్దాం అనుకుంటున్నారు? డైట్ ప్లాను, ఎక్సర్సైజ్లు అవి ఫాలో అవుదాం అనుకుంటున్నాను మ్యామ్. సో చూశారు కదా, డయాబెటిక్ విషయంలో డైట్ చేస్తున్నారు, వాకింగ్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ మీ పళ్ళని అశ్రద్ధ చేస్తున్నారు కదా. ఈ వీడియోలో మీరు స్కిప్ చేయకుండా ఉంటే డయాబెటిక్స్ కి మీ గమ్స్ కి ఏంటి రిలేషను, మీ డెంటల్ హెల్త్ ని ఎలా కాపాడుకోవాలో చెప్తాను. డయాబెటిక్స్ విషయంలో పళ్ళని ఎందుకు జాగ్రత్తగా చూసుకోవాలి? మన పళ్ళకి గమ్స్ ఎలాగైతే ఒక కవచాలో, మన పళ్ళని గమ్స్ ని రెండు కలిపి ఉంచేది కొన్ని వేల రబ్బర్ బ్యాండ్లు ఉన్నాయి. సో వాటినే పెరియోడాంటల్ ఫైబర్స్ అంటాం మనం. ఆ ఫైబర్స్ ఏమవుతుందంటే, ఒక డయాబెటిస్ వచ్చిన మనుషులు అన్కంట్రోల్డ్ డయాబెటిస్ సినారియోలో ఆ రబ్బర్ బ్యాండ్స్ అనేవి లూజ్ అవుతాయి. సో అవి లూజ్ అయినప్పుడు పళ్ళు తొందరగా ఊడిపోవడము, లేకపోతే వాటికై అవి ఒక పన్ను కాకుండా మల్టిపుల్ టీత్ ఒకేసారి ఊడిపోవడము, లేకపోతే మల్టిపుల్ టీత్ ఒకేసారి లూజ్ అవడం అనేది జరుగుతుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి అని అడగచ్చు. దీనికి ఒకే ఒక సొల్యూషన్, మీ డయాబెటిస్ ని కంట్రోల్లో ఉంచుకోవడం. సో మీ డయాబెటిస్ ని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలో ఆల్రెడీ మీ ఎండోక్రినాలజిస్ట్ చెప్పే ఉంటారు, కానీ మా వైపు నుంచి కూడా ఈ చిన్న టిప్స్ తీసుకోండి. ఎప్పుడైతే మీకు డయాబెటిస్ ఉందని తెలిసిందో ఒక డెంటల్ చెకప్ చేయించుకోండి. ఆ డెంటల్ చెకప్ లో మీ డెంటిస్ట్ చెక్ చేసి అసలు మీరు ఏ సినారియోలో ఉన్నారు, ఏ స్టేజ్ లో ఉన్నారో చెప్తారు. రెండోది, మీ మెడికేషన్స్ ని తప్పకుండా వాడండి. అశ్రద్ధ చేయకుండా ఒక పూట వేసుకొని ఇంకొక పూట వేసుకోకుండా కాకుండా రెగ్యులర్ గా మీ మెడికేషన్స్ ని వాడుకోండి. థర్డ్ థింగ్ ఇస్ డయట్. డయట్ ప్లేస్ ఎ హ్యూజ్ రోల్ ఇన్ డయాబెటిస్. డయాబెటిస్ వచ్చిన మనుషులు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తినడానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుంది. వీటితో పాటు సప్లిమెంట్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సప్లిమెంట్స్ వచ్చేసరికి గమ్స్ కి స్పెసిఫికల్లీ వైటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్. మీ వైటమిన్ సి సప్లిమెంటేషన్ ఐదర్ డయట్ నుంచి అయినా తీసుకోవచ్చు, లేకపోతే టాబ్లెట్స్ రూపంలో అయినా తీసుకోవచ్చు. డయట్ రూపంలో తీసుకోవాలంటే ఎక్కువగా నిమ్మ జాతి పళ్ళు, మోసంబి జ్యూసు, లేకపోతే ఆరెంజ్ జ్యూసు, పైనాపిల్ జ్యూసు, ఇలాంటి వాటిల్లో వైటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. వీటితో పాటు జాంకాయలు, 5 ఆరెంజెస్ ని కలిపితే ఒక జాంకాయలో ఉంటది ఆ వైటమిన్ సి. సో ఇలాంటి వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ కనుక మీరు తిన్నట్లయితే మీ గమ్స్ హెల్దీగా ఉంటాయి. మన చుట్టూ ప్రతి 5గురిలో 3 కానీ 4 కానీ డయాబెటీస్ ఉంటుంది. అది చాలా బాధాకరం. ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని ఎలా జాగ్రత్తగా ఉంచుకోవాలో, మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఎట్లా జాగ్రత్త చేసుకోవాలో ఈ వీడియో చూసి తెలుసుకున్నారు కదా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో ఎవరికైతే డయాబెటీస్ ఉందో, లేకపోతే బార్డర్ లైన్ షుగర్ లో ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి.